హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు షేరికా వ్లాగ్స్. నేను మా అత్తయ్య పై బజార్కి వెళ్తున్నాము. ఎందుకంటే ముత్తలమ్మ తల్లికి ఈ రోజుకి 3 రోజుల నుంచి నీళ్లు పోసాము. రోజు ఆదివారం బోనాలు వండుదామని చెప్పారు. అక్కడే గుడి దగ్గరే అందరు కలిసి బోనం పెట్టాలని వెళ్తున్నాం నేను మా అత్తయ్య. ఇగో ఇక్కడ మా ఊరు బుడ్రాయి దేవుడు. మా దాదయ్య వాళ్ళు చిన్నప్పుడు పెట్టిన బుడ్రాయి అంటే ఇంకా అలానే ఉంది. ఏం మార్పులు ఏం చేయలేదు ఆ బుడ్రాయి దేవుడిని. ఇది మా ఊరు రామాలయం. చిన్న ఊరు కాబట్టి చిన్నగా కట్టించారు అంతే. ఇగోండి ఇదే ముత్తలమ్మ తల్లి గుడి. పెద్దమ్మ వాళ్ళందరూ వచ్చేసారు, ముందే వచ్చి ఉన్నారు. ఇక మేము వచ్చాక ఇక బోనం వండడానికి అన్ని రెడీ చేస్తున్నారు. గుడి ముందే పొయ్యి పెట్టారు బోనం కోసం. ఒక పొలాల దగ్గర నుంచి మేము నీళ్లు మోసేవాళ్ళం. ముత్తలమ్మ తల్లికి పోయడానికి మేము పోసుకొని 3 బిందెలు పోసుకొని 3 సార్లు నీళ్లు మోసేవాళ్ళం. అక్కడ నుంచి ఇక్కడికి బొడ్రాయి దేవుడు పసుపు కుంకలు అన్నీ వేసేసారు మంచిగా పూజ చేయడానికి. ఇక్కడ బోనం ఇక్కడే ఉండారు. ఇక ఇక్కడ పూజ అయిపోయాక మళ్ళీ ముత్తలమ్మ తల్లి దగ్గరికి వెళ్తున్నాము. అక్కడ బోనం అక్కడే ఉంది, అక్కడ విడివిడిగా ఉండారు. మంచిగా రెడీ చేశారు. బొట్లు అన్నీ పెట్టారు, పసుపు బొట్లు అవన్నీ. ఇక బోనం ఉడుకుతుంది, ఇంకా అవ్వలేదు. బోనం అయ్యాక ఇక కూళ్ళని తీసుకొచ్చారు, ప్రదక్షిణ చేస్తున్నారు పెద్దమ్మ వాళ్ళందరూ పూజలు చేయడానికి. బోనం పట్టుకొని ప్రదక్షిణ చేస్తున్నారు. మేము ఇక్కడే ఉన్నాం. ఇక కోళ్ళు బోనంలు అన్నీ పట్టుకొని తిరిగారు వాళ్ళు. మగవాళ్ళు ఎవరు రాలేదు, అందరూ ఆడవాళ్ళే ఉన్నారు ఈరోజు. ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళిపోయారు. మేము ఆషాఢంలో బోనాలు పెట్టాం, అసలు శ్రావణ మాసంలో కొత్తల పండుగను చేసుకుంటాం. వర్షాలు పడట్లేదని ఇలా చేస్తున్నారు బోనం. ఇక పెడుతున్నారు పెద్దమ్మ వాళ్ళు బోనాలు. ఇక కోళ్ళను ముట్టించే దగ్గర అయితే అస్సలు ముట్టట్లేదు. ఇన్ని చెప్పినా ముట్టట్లేదు. చాలా సేపు అక్కడే టైం అయిపోయింది. ఎంత చెప్పినా ఏం చెప్పినా ముట్టట్లేదు అవి. ఇక ఏదో ఒకటి చెప్పేసి ఏం చెప్పారో చెప్పలేదు. మేము అటు వెళ్ళిపోయాము, అవ్వట్లేదని కూర్చోడానికి వెళ్ళాం నేను మా వదిన. ఈ పూజ అంతా అయ్యేసరికి ఈవినింగ్ 3 అయిపోయింది. ఇక్కడే ఉండి